ఢిల్లీ పాలెంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలో చిక్కుకుని 7గురు సజీవ దహనమయ్యారు. మరో 10 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. భవనంలో మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన భవనంలో 22 మంది ఉన్నారు. వారిలో కొందరు గోవాకు వెళ్లారు. మిగతా వారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. భవనం మొత్తం 5 ఫ్లోర్లుండగా బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్లో క్లాత్ షోరూమ్స్ ఉన్నాయి. మొదటి అంతస్తులో లేడీస్ ఎంపోరియం ఉంది. 2, 3 అంతస్తుల్లో కుటుంబాలు నివసిస్తున్నాయి. ఢిల్లీ పాలెంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని 7గురు సజీవ దహనమయ్యారు. మరో 10 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. భవనంలో మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన భవనంలో 22 మంది ఉన్నారు. వారిలో కొందరు గోవాకు వెళ్లారు. మిగతా వారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. భవనం మొత్తం 5 ఫ్లోర్లుండగా బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్లో క్లాత్ షోరూమ్స్ ఉన్నాయి. మొదటి అంతస్తులో లేడీస్ ఎంపోరియం ఉంది. 2, 3 అంతస్తులో కుటుంబాలు నివసిస్తున్నాయి. ये तकरीबन 6:15 साढ़े 6 की बात है। आग लगी तो उसके बाद आग लगी ये तकरीबन 6:15 साढ़े 6 की बात है। आग लगी तो उसके बाद आग लगी एकदम। तो बच्चे सारे सोए हुए थे अभी, और बड़ा लड़का जो परवेज है वो बाहर गया हुआ गोवा बच्चों को लेकर किसी मीटिंग में। तो उसके साथ उसकी वाइफ या बच्चा होगा, ठीक है, वो बाहर गए हुए हैं। वो उनको तो अब पता लगा जब बाद में ये आग लग गई है। इसमें कम से कम 13 लोग थे। नहीं, कुछ लोग कोई नहीं निकला। जैसे आग लगी उनको पता लगा, बच्चों ने ऊपर जाके शोर मचाया। किसी ने सुना नहीं, क्योंकि आग लगने पे रास्ता यही है और कोई रास्ता नहीं है। लिफ्ट है वो बंद हो गई आग शॉर्ट सर्किट के कारण। तो बच्चे ऊपर